చదివాము, అధ్యాయాలు చదివినంత మాత్రాన సరిపోదు కదా. ఏమి చెబుతున్నాడో దేవుడు అది గ్రహించగలిగిన మనసు నీకు ఉండాలి. ఆ దినానికి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, నీ జీవితంలో ఏది తప్పు చేసావు, గడిచిన దినాలలో ఏం పొరపాటు చేసిన ఆ వాక్యం ద్వారా ఎత్తి చూపినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు సరి చేసుకొని పాప క్షమాపణ పొందుకొని వెళ్తున్నావా? ప్రతిరోజు కూడా నువ్వు ఉదక స్నానం చేయాలి వాక్యముతో. వాక్యం చదివావు వెళ్ళిపోయావు అంటే కుదరదు కదా. వాక్యం చదవాలి, నీ పొరపాట్ల తప్పులను దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి, ముందుకు వెళుతూ ఉండాలి. చాలామంది అంటారు ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? నువ్వు చదివే వాక్యంలో నీ ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించని ఇష్టపడినప్పుడు, నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడినప్పుడు ఆ హెచ్చరిక చేసినప్పుడు నీవు లోబడ్డావా, నీ ఆశీర్వాదం అప్పుడే మొదలవుతుంది. లోబడంలోనే నీ ఆశీర్వాదం ఉంది తప్ప మరి ఎక్కడా లేదు. ఎక్కడికో అక్కడ దీవెనలో